హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ ఐటమ్ అనేది చూపిపోతుంది అనమాట. అదేంటి ఐటమ్, ఎలా చేయాలి అనేది మన ఫ్రెండ్ ద్వారా మనం తెలుసుకుందాం ఈరోజు. సరే పావని రా. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు మీరు? ఇంతకీ చాలా బాగున్నాను. సో ఈరోజు మీరు ఏ ఐటమ్ చేయబోతున్నారు మాకు చెప్పడం? పేరు చేస్తాం. కుడుంబూర్లు చూపిస్తా. అది చాలా బాగా పెంచారండి, చాలా బాగున్నాయి. పూలన్నీ బాగా వేస్తున్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఐటెంలోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చెనపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవైతే ఉడికిపోయాయి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మ్యాష్ చేయాలండి మొత్తం. స్వీట్ కోసం షుగర్ అయితే తీసుకుందాం. మనం పచ్చెనపప్పు ఎంత అయితే తీసుకుంటామో షుగర్ కూడా అంతే తీసుకోవాలన్నమాట. కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. మన స్టఫ్కి కొబ్బరి కూడా వేయించి పక్కన పెట్టేసుకుందాం అనమాట. నెయ్యి వేసి లైట్గా దూరగా వేయించుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న పచ్చెనపప్పు మిశ్రమంలోకి షుగర్ వేసి కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని పూతపిండిలోకి వేసుకొని ఒక్కొక్కటిగా కళాయిలో వేసుకోవాలన్నమాట. మీకు పూతపిండి తెలిసే ఉండిద్ది, మనం పూర్ణం పిండికి వాడుకుంటాం కదా, అలా అనమాట. సో అడుగు అంటకుండా లైట్గా ఒక్కొక్కటి తిరిగేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి, అంతే. సో లాస్ట్కి మన కుడుంబూర్లు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో టేస్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ తీసుకో పావని. చాలా బాగా వచ్చినాయి. ఇలా వస్తే నేను కూడా అనుకోలేదు. అవును, చాలా బాగుంది. థ్యాంక్ యూ పావని. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.